తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక ఘట్టం ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత 2 వారాలుగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్నటితో కస్టోడియల్ ఎంక్వైరీని పూర్తి చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కస్టడీ నుండి విడుదల చేశారు. ఈ కేసులో ఒక పెన్ డ్రైవ్ అత్యంత కీలక ఆధారంగా మారింది. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉన్న సమయంలో ట్యాప్ చేసిన డేటాను ఈ పెన్ డ్రైవ్లో భద్రపరిచినట్లు సిట్ గుర్తించింది. ఇందులో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలతో పాటు సుమారు 600కు పైగా ఫోన్ నెంబర్స్ డేటా ఉన్నట్లు సమాచారం. విచారణ ప్రారంభంలో అధికారులకు ఏమాత్రం సహకరించని ప్రభాకర్ రావు సిట్ అధికారులు పక్కా ఆధారాలు ముందు ఉంచడంతో గొంతు విప్పినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ వివరాలను పై అధికారులకు ఏ విధంగా చేరవేశారనే అంశంపై ఆయన కీలక సమాచారం ఇచ్చినట్లు సమాచారం. విచారణలో భాగంగా తనపై అధికారుల ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన ఇతర నిందితులు కూడా ప్రభాకర్ రావు చెబితేనే చేశామని వాంగ్మూలం ఇవ్వడంతో ఇప్పుడు ప్రభాకర్ రావు ఎవరి పేర్లు చెప్పారనేది ఉత్కంఠగా మారింది. 2 వారాల సుదీర్ఘ విచారణలో సేకరించిన అంశాలతో కూడిన సమగ్ర నివేదికను సిట్ బృందం ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్తో పాటు ఈ కేసు మొత్తం వ్యవహారంపై జనవరి 16, 2026న సుప్రీంకోర్టు తుది విచారణ జరపనుంది. ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, రాజకీయ నాయకుల పాత్రపై సిట్ ప్రస్తుతం సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తోంది. ప్రభాకర్ రావు కస్టడీ ముగియటంతో ఈ కేసులో తదుపరి అరెస్టు ఉంటాయా, రాజకీయ ప్రకంపనలు లేకుతాయా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, ప్రభాకర్ రావు కస్టడీ ముగిసింది, ఇంకా ఏమంటున్నారు సిటీ, ఏం చెప్తోంది? ఈ కేసుకు సంబంధించి ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజుతో సిట్ విచారణలో భాగంగా కస్టోడియల్ ఎంక్వైరీ ఏదైతే ఉందో అది ప్రభాకర్ రావుకు సంబంధించిన కస్టోడియల్ ఎంక్వైరీ సమయం అయితే ముగిసింది. కొద్దిసేపటి క్రితం ఇటు జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా ప్రభాకర్ రావును విడుదల కూడా చేశారు. అయితే వారం రోజుల పాటు కొనసాగినటువంటి, అంటే ఈ నెల 19 నుంచి 25 నిన్నటి వరకు కొనసాగినటువంటి కస్టోడియల్ ఎంక్వైరీ ఏదైతే ఉందో దీంట్లో పలు కీలకమైనటువంటి సమాచారం కూడా ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు, ప్రత్యేక సిట్ బృందం అయితే రాబట్టినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. దీనికి సంబంధించి పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కు సంబంధించి ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావుని ఎలా నియమితులయ్యారనేటువంటి దానిపైన కూడా సిట్ అయితే దర్యాప్తు చేస్తూ ఉంది. సో ఆ విధంగా, అంటే ఆ కోణంలో ప్రశ్నించినప్పుడు దానికి సంబంధించి నన్నెందుకు అడుగుతున్నారు, అది అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే తెలుసు అన్నట్టుగా కూడా ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చాడంటూ కూడా కొంత విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక ప్రతిరోజు కూడా, అంటే ఈ వారం రోజుల పాటు 7 నుంచి 8 గంటల 8 గంటల సేపు కూడా రోజు ప్రభాకర్ రావును విచారించేవారు పోలీసులు. కానీ నిన్న ఒక్కరోజే ఈ ప్రత్యేక సిట్టు దర్యాప్తులో అయితే విచారణలో భాగంగా అయితే ఒక పెద్ద బిగ్ డే అనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటితో ప్రభాకర్ రావు విచారణ సమయం ముగుస్తుండటంతో సుమారుగా 10 నుంచి 12 గంటల పాటు కూడా ప్రభాకర్ రావును ఇక్కడ సిట్ అధికారులు, సిట్ బృందం అయితే విచారించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రభాకర్ రావుతో పాటు అప్పటి, అంటే ఈ కేసుకు సంబంధం ఉన్నటువంటి ఎవరైతే భుజంగరావు కావచ్చు, అలాగే ఇటు ఆయన ప్రణీత్ రావు కావచ్చు, అలాగే ఆయన కొడుకును కూడా, ప్రభాకర్ రావు కొడుకును కూడా తీసుకొచ్చి ఇటు జూబ్లీ హిల్స్ పిఎస్లో అయితే విచారణ అయితే జరిపారు. కొడుకును తీసుకొచ్చి విచారణ జరుపుతున్నటువంటి సమయంలో ప్రభాకర్ రావు కాస్త తడబడ్డట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది మనకు సౌమ్య. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఆ సమయంలో ఈయనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ బిజినెస్లకు సంబంధించి ఏమైనా లాభాలు చేకూరే విధంగా ప్రవర్తించాడా, అలాగే ఆ ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఎవరైతే ట్యాపింగ్లకు గురైనటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, వాళ్ళని ఏమైనా బెదిరింపు చర్యలకు పాల్పడ్డా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరిపారు. మరొక పక్క ఇటు జూబ్లీ హిల్స్ పిఎస్లో విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇంకొక పక్క ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా అటు ఈ సిట్ బృందానికి సంబంధించి చీఫ్గా ఉన్నటువంటి సిపి సజ్జనార్ కూడా మరొక పక్క విచారణ కూడా కొనసాగించారు. ఆ విచారణలో భాగంగా అటు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరికొందరిని కూడా సిపి సజ్జనార్ అయితే విచారణ జరిపారు. సో నిన్న ఒక్కరోజే ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే చాలా పెద్ద రోజుగా, పెద్ద బిగ్ డేగా అయితే చెప్తా ఉన్నారు. సో ఇటు మరొక పక్క
ఇటు ప్రభాకర్ రావు కొంత సమాచారం ఇచ్చేందుకు సుముఖత చూపించలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. గతంలో విచారణకు సహకరించలేదు, కానీ అన్ని ఆధారాలు ప్రభాకర్ రావు ఎదుట ఉంచినప్పుడు మాత్రం ఖచ్చితంగా నోరు విప్పి మాట్లాడినట్టుగా కూడా కొంత సమాచారం సిట్ అధికారులకు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో మాజీ మంత్రి హరీష్ రావు పేరును కూడా ఇటు సిట్ అధికారుల ముందు ప్రభాకర్ రావు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో హరీష్ రావుకు నక్సలైట్ల నుంచి కొంత థ్రెట్ ఉండేది, సో దాని గురించే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశాము అన్నటువంటి కోణంలో కూడా ప్రభాకర్ రావు మాట్లాడినట్టుగా కొంత సమాచారం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ ఫోన్ ట్యాప్ చేసినా కూడా, ఏ సమాచారం తీసుకున్నా కూడా అదంతా కూడా వెంటనే పై అధికారులకు నేను చేరవేసేవాడిని అంటూ కూడా ప్రభాకర్ రావు చెప్తా ఉన్నాడు. బట్ పై అధికారులు అప్పటి డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి మాత్రం డైరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రికే, అంటే ప్రభాకర్ రావు ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేసేవారు. మా దగ్గర ఎవరి దగ్గర కూడా ఆ సమాచారం ఉండేది కాదు, మొత్తం అంతా కూడా ముఖ్యమంత్రికే ప్రభాకర్ రావు రిపోర్ట్ చేసేవాడంటూ కూడా అటు నిన్న జరిగినటువంటి విచారణలో భాగంగా సిపి ముందు, సజ్జనార్ ముందు అటు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించి అసలు పై అధికారులకు సమాచారం అంటే ట్యాప్ చేసినటువంటి వివరాలను ఎలా పంపించేవాడు, అలాగే పై అధికారులే చెప్పారా, లేకపోతే అసలు పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ప్రభాకర్ రావు మళ్ళీ ఎస్ఐబి చీఫ్గా ఎలా తిరిగి నియమితులు అయ్యారు అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే విచారణ జరుపుతా ఉన్నారు. దర్యాప్తుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సిట్టు బృందం అయితే తీసుకుంటా ఉంది. అయితే ముఖ్యంగా ఈ మొత్తం కేసులో చూసుకున్నట్లయితే ఒక పెన్ డ్రైవ్ కీలకంగా మారిందని చెప్పాలి సౌమ్య. అయితే ఆ కీలకంగా మారినటువంటి పెన్ డ్రైవ్లోనే పూర్తి సమాచారం అంతా కూడా ప్రభాకర్ రావు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశాడు, అలాగే ఎంత సమయం వారి కాల్ డ్యూరేషన్ ఉంది, అలాగే ఎవరెవరిని ఎక్కడి నుంచి వారి ఫోన్లు ట్యాప్ చేసి వారి వివరాలు, పర్సనల్ డేటా అదంతా కూడా తీసుకున్నదంతా ఆ పెన్ డ్రైవ్లోనే ఉంచి మిగతా ఈ తతంగం అంతా నడిపించినట్టుగా కూడా ఇటు సిట్ అధికారులు గుర్తించారు. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే ఒక కీలక పరిణామం అనే చెప్పాలి. రెండు వారాల కస్టోడియల్ ఎంక్వైరీ ముగిసిన తర్వాత ఇటు ప్రభాకర్ రావుని విడుదల చేశారు. సో వచ్చే నెల 16వ తేదీన కూడా ఇటు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి అటు విచారణ జరగబోతా ఉంది. అలాగే ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టులో అయితే విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సౌమ్య. Right, Vijay. Thanks for the updates.